ఇవాళ అసెంబ్లీలో మా నాయకుడు కేసీఆర్ గారి మీద అభ్యంతరకరమైన మాటలు ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడినందుకు, అదేవిధంగా మా సీనియర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి గారి మీద కూడా మాట్లాడినందుకు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దాని లోపలికి డీటెయిల్గా కడియం శ్రీహరి గారు మరియు పల్లరాజేశ్వర రెడ్డి గారు మాట్లాడారు కాబట్టి నేను ఒక విషయము స్పందించాలని ఇవాళ మాట్లాడుతూ ఉన్నాను. దయచేసి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఖచ్చితంగా నేను మాట్లాడింది కూడా చూపించాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడింది ఆన్ రికార్డులో పోయింది. తర్వాత మేము మాట్లాడతామంటే మైక్ ఇవ్వలే, అసెంబ్లీలో గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసెంబ్లీ బయట మీడియా పాయింట్లో మాట్లాడదామంటే ఆడ కూడా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి మరి ఇవాళ చెప్తా ఉన్నాం. దయచేసి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరు కూడా చూపించాలి, రాయాలి. ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు నా మీద అసెంబ్లీలో మాట్లాడిండు. నా సతీమణి, నా బిడ్డని చేయబట్టి నేను గెలిచిన అని మాట్లాడిండు. ఎస్, నా సతీమణి, నా బిడ్డ ఇద్దరు నేను గెలవాలి అని ప్రచారం బరాబర్ చేసిండ్రు, బరాబర్ కోరుకున్నారు. కానీ నీలా కాదుగా, నీ చరిత్రలా కాదు కదా పొన్నం. నీ సతీమణి నువ్వు 2018లో కరీంనగర్ అసెంబ్లీ క్యాండిడేట్గా పోటీ చేస్తున్నప్పుడు ఎన్నికల సమయంలో నువ్వు ఓడిపోవాలని నీ సతీమణి మీ ఇంట్లో ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఇది నిజమా కాదా? ఇవాళ నువ్వు నా మీద అనేకంటే ముందు ఒక ఏళ్ళు చూపించే ముందు మళ్ళా 4 ఏళ్ళు నాకు చూపిస్తున్నాయి అనేది నువ్వు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అదే విధంగా నువ్వు పదే పదే నా గురించి మాట్లాడుతున్నావు. నీ చరిత్ర, నా చరిత్ర 2 నిమిషాల్లో చెప్తా నీకు. నీలాగా నక్కలాగా కొట్లాడి నేను గెలవలే. కేసీఆర్ గారి నాయకత్వంలో సింహంలాగా గర్జించి హుజరాబాద్లో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసిన. యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం, యావత్ తెలంగాణ ప్రజలతో పాటు భారతదేశం మొత్తం తిరిగి చూసేలాగా హుజరాబాద్లో ఈటెల రాజేందర్ని ఓడగొట్టింది ఎవరు అంటే అది కౌశిక్ రెడ్డి అని వినిపించేలాగా, కనిపించేలాగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఆడ గెలిచి చూపించిన. కానీ నీలాగా నక్కలాగా ప్రవీణ్ రెడ్డి గారు మొత్తము అంతా ఏకం చేసుకున్న తర్వాత ఆయన సీటు గుంజుకొని పోయి నక్కలక్కపోయి హుస్నాబాద్లో నువ్వు నిలబడి గెలవచ్చు. కానీ నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే, నువ్వు మొగోనివే అయితే నువ్వు కరీంనగర్లో నిలబడి గెలవాల్సింది. నీ సొంత ఊర్లో నువ్వు గెలవవు కాబట్టి, పక్క ఊర్లో పోయి నిలబడ్డావు. ఇవాళ 2018లో నువ్వు కరీంనగర్ నుంచి పోటీ చేసినప్పుడు నీకు 39,000 ఓట్లు వచ్చినాయి. నాకు హుజరాబాద్లో ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు నాకు 62,000 ఓట్లు వచ్చినాయి. మళ్ళా అదే కరీంనగర్ పార్లమెంటు మళ్ళా 2019లో నువ్వు కాంటెస్ట్ చేసినప్పుడు నీకు కరీంనగర్ పార్లమెంట్లో డిపాజిట్ పోయినప్పుడు నీకు కరీంనగర్ పట్టణంలో నీ సొంత ఊర్లో నీకు 19,000 ఓట్లు పడి డిపాజిట్ పోయింది. కానీ ఆనాడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా హుజరాబాద్ నియోజకవర్గంలో 50,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఆనాడు ఇప్పించిన. నీ సొంత వార్డులో నువ్వు ఉండే నీ ఇల్లున్న ఏరియా దగ్గరనో కేవలం 23 ఓట్లు మాత్రమే పడ్డాయి. కానీ నా సొంత ఊర్లో నాకు 1,500 మెజార్టీ ఇచ్చిండ్రు. నీ చరిత్ర అది, నా చరిత్ర ఇది. నీకు ఫైనల్గా నేను చెప్పే కంటే ముందు, ముగించే కంటే ముందు నా సతీమణి, నా బిడ్డ, నా హుజరాబాద్ ప్రజలు
నేను గెలవాలని కోరుకున్నారు, వాళ్ళు నన్ను గెలిపించారు. కానీ 2018లో నీ సతీమణి కరీంనగర్ ప్రజలు నువ్వు ఓడిపోవాలని కోరుకుర్రు, ఓడించిండ్రు. అదొక్కటి గుర్తుపెట్టుకో. నోరు ఉంది కదా అని నోరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడకు, నోరు కూడా అదుపులో పెట్టుకోవాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.